కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనము, క్రీస్తునందలి విమోచనము ద్వారా, విమోచనం అంటే విడుదల, పాపము నుంచి విడుదల పొందుకోవటం ద్వారా, పాపను విడిపించుకోవటం ద్వారా ఉచితముగా పాపం పోవటమే. పాపం పోగొట్టుకోవాలంటే క్రీస్తు హృదయంలోకి రావాలి. క్రీస్తుని నువ్వు సొంత రక్షకుని అంగీకరించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని హృదయంలోకి చేర్చుకున్నావో ఇంకా పాపం నీలో ఎక్కడ ఉంటుంది? నీలోకి నీతి ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు వారిని చేర్చుకోవటమే నీతి చేర్చుకోవటం. నీలో నీతి లేదు, నీతిమంతుని నీలో చేర్చుకుంటున్నా, నీతిమంతురాలు అవుతున్నా. నీతిని నీలో చేర్చుకుంటున్నా అనగా ఈ నీతి సూర్యుడని యేసుని నీలో చేర్చుకున్నా నీతిమంతుడు అవుతున్నా. అదే ఉచితముగా నీతిమంతులం అవుతున్నాం. ఉచితముగా దొరుకుతుంది. ఎవరి దగ్గర దొరుకుతుంది? నీతి అంటే ప్రభువుని యేసుక్రీస్తుని ధరించుకోవటం ద్వారా.